నాకు సైమా వచ్చింది, ఉన్నోళ్ళు ఎవరికి రాలేదు కదా అని ఇన్సల్ట్ చేస్తున్నారు. ఏంటో అర్థం కాదు ప్రతి చోట. నాకు సైమా వచ్చింది, ఇన్నేళ్ళు ఉన్నావు నువ్వు, నీకు ఏమైనా వచ్చిందా అని ఇండైరెక్ట్గా చెప్తున్నారు. ఏం చేయమంటారు? ఏం చేయలేమండి అలాంటి వాళ్ళని మనం. ఒక్క సైమాకే అంత పడితే. అవును, అదే కదా. సో నాకు తెలిసినంత వరకు అసలు ఆయనకి ఎన్ని అవార్డులు ఉన్నాయో, ఎన్ని రివార్డులు ఉన్నాయో మీకు తెలుసా? అసలు ఆయన గురించి మీకు తెలుసు? కానీ సైమా లేదు కదా అంటున్నాడు. ఎన్నున్నా నీకు సైమా లేదు కదా. ఓకే, ఇప్పుడు మనం క్వశ్చన్స్ ఆన్సర్కి వెళ్ళిపోదాం. ఎక్కడొక్కడ పార్ట్స్ చూసేసి లైక్ చేస్తుంటారని చేశారు కదా, అంటే నిజంగా అలా ఉంటుందా అసలు? అంటే సినిమాలో ఒక ఫన్గా పెట్టాలి ఒకసారి మళ్ళీ ఫస్ట్ ఆ టీజర్లో స్టార్స్ అందరూ కూడా అంటే మీరు మెడ చూసి లవ్ చేస్తున్నారు, ఏదో పార్ట్స్ చూసేసి లవ్ చేస్తుంటారు అనేసి ఉంది కదా టీజర్లో. అంటే నిజంగా ఉంటుందా ఏంటి అసలు? టీజర్లో ఒక ఫన్గా పెట్టాలని పెట్టారు. అది ఆబ్వియస్లీ జోకే కదా సార్, నా మీద నేనే వేసుకున్నాను జోక్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ఇట్. మీరు రియల్ లైఫ్లో అంటున్నారా సినిమాల్లో అంటున్నారా? సినిమాలోనే, అంటే మామూలుగా సినిమాల్లో ఇంచుమించు అంతే కదా సార్. సరదా కదా సార్, ఇది ఐమ్ జస్ట్ కిడింగ్ విత్ జస్ట్ ఇట్ ఇస్ మెంట్ యాజ్ ఎ జోక్ సార్, సటైర్. ఓకే, సంతోష్ ఆన్ అవర్ సెల్స్. సంతోష్ పేపర్ బాయ్ నుంచి సార్ ఇప్పుడు ఇది లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, అంటే మీ జర్నీ ఎలా అనిపిస్తుంది ఏంటి? అంటే ఇటు ఓటీటీకి ఇది అవుతున్నారు, సినిమాలకి అవుతున్నారు, సో ఎలా దీన్ని ఇలా తీసుకుంటున్నారు? అదే ఎవరైనా సరే తమ సినిమా ఫస్ట్ ఆ థియేటర్కి రావాలని చూస్తుంటారు కదా, సో మీరు ఏదైనా చేసేస్తున్నారు సార్. యాక్చువల్గా నా డ్రీము బిగ్ హిట్స్ కొట్టాలి, సూపర్ హిట్స్ కొట్టాలి అనే డ్రీమ్ వరకు నేను ఎప్పుడు వెళ్ళలేదు సార్. నా డ్రీమ్ ఆర్టిస్ట్ అవ్వడం, సినిమాలో ఆర్టిస్ట్గా అయినప్పుడు నా కళ నెరవేరిపోయింది. సో ఐఎమ్ లివింగ్ దట్ డ్రీమ్ ఈవెన్ టుడే. సో నేను పేపర్ బాయ్ చేసినప్పుడు ఐ వాజ్ లివింగ్ దట్ డ్రీమ్, టుడే ఆల్సో ఐఎమ్ లివింగ్ దట్ డ్రీమ్. ఐఎమ్ జస్ట్ గ్రేట్ఫుల్ సార్. అంటే సార్ నేను షూటింగ్కి వెళ్ళిన ప్రతిరోజు నాకు సక్సెస్ సార్. సో ఐఎమ్ జస్ట్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ అండ్ వర్కింగ్ టుడే. సంతోష్, దీన్ని కంటిన్యూషన్గా నా కామెడీ హీరోగానా, ఫ్యామిలీ హీరోగానా, ఏ టైప్ మీ గోల్ ఏంటి అంటే భవిష్యత్తు? నిజంగా నేను ఆలోచించలేదు సార్. ఐ డోంట్ అలాంటి అంత ప్లాన్, అంత పిఆర్ ప్లానింగ్ నాకు లేదు సార్. బట్ లైక్ ఐ సెడ్ సార్, ఐ థింక్ మనసుకు నచ్చిన కథలు, అందరినీ ఎంటర్టైన్ చేసే కథలు సార్, విచ్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు మీ. అండ్ యాజ్ లాంగ్ యాజ్ ఐఎమ్ వర్కింగ్ ఐఎమ్ హ్యాపీ సార్. సంతోష్, నాన్నగారు డైరెక్ట్గా మా అందరికీ బాగా పరిచయం, మా అందరికీ క్లోజ్. సో మీ బ్రదర్ కూడా ఆర్టిస్ట్గా వస్తున్నారు. సో నాన్నగారులా దర్శకుడు అయ్యేది మీ ఇద్దరిలో ఎవరైనా భవిష్యత్తులో ఒకసారి ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఓ సినిమాకి అయినా చేయొచ్చా? తమ్ముడు గురించి నేను చెప్పలేదు సార్, వాడిని అడగాలి. బట్ లేదు సార్, అది డైరెక్టర్స్ జాబ్ ఇస్ ద మోస్ట్ స్కిల్ఫుల్ జాబ్ ఇన్ ద వరల్డ్. అది అందరి వల్ల కాదు సార్, అండ్ నా వల్ల కాదు సార్. ఐఎమ్ అన్ ఆర్టిస్ట్ అండ్ ఐ విల్ బి అన్ ఆర్టిస్ట్. సంతోష్ గారు సార్, ప్రభాస్ గారితో అగ్రిమెంట్ ఇంకా ఎన్నాళ్ళు ఉంది? లైఫ్ లాంగ్ సార్. లైఫ్ లాంగ్ సార్. I will be a fan of his for my entire life. I love him. గాంధీ గారు సహజంగా వెళ్ళిపోతాయి కదా. ఈ సినిమా ట్రైలర్ చూస్తే సెకండ్ హాఫ్ మొత్తం కొంచెం ఒక సీరియస్ జోన్లో ఒక నక్సల్స్ని చూపించారు, పోలీసుని చూపించారు, ఒక కొండ లైక్ ఇల్లీగల్ మైనింగ్ ఏదో అలా అనిపించేలా ఒక కొండను చూపించారు. ఏంటిది ట్రెండ్ మార్చారా ఈసారి? లేదు సార్, ఫుల్ ఫన్ ఫిలిం సార్. బట్ దీంట్లో అడ్వెంచరస్ ట్రిప్ కూడా ఉంది సార్. అంటే కైండ్ ఆఫ్ వాళ్ళు ఎక్కడికి వెళ్ళి ఇలాంటి ప్రమాదాల్లో ఇరుక్కున్నారు, ఈ కైండ్ ఆఫ్ థింగ్ అంతా కూడా చాలా ఫన్నీ వేలోనే ఉంటుంది సార్. బట్ ఆ ఎమోషన్స్ అవన్నీ కూడా చూపించడానికి ట్రై చేశాం ట్రైలర్లో. గాంధీ వెంకట్ గారు, ప్రొడ్యూసర్ వెంకట్ గారు, సరే ఏంటి సార్ కొంచెం టెన్షన్ లేదండి. ఓకే సార్, ప్రిన్సిపల్ గారు, సినిమాకి జనరల్గా ఇప్పుడు మీకే సినిమాకి జనరల్గా ఒక హీరోని బట్టి ఆ హీరో ఇమేజ్ తగ్గట్టుగా లేకపోతే అంతకుముందు సినిమా సక్సెస్ని బట్టి మనం బడ్జెట్ లిమిటెడ్ పెట్టుకుంటాం, ఆ బడ్జెట్ బట్టి మనం చేస్తాం. మీరు చేసే సినిమాలు శాంసంగ్ కానీ ఇప్పుడు ఈ సినిమా కానీ, ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే చాలా లావిష్గా బీభత్సంగా ఖర్చు పెట్టినట్టుగా కనిపిస్తుంది స్క్రీన్లో, ఆన్ స్క్రీన్లో. సో అయితే శాంసంగ్ కూడా ఆ హీరోకి మించి బడ్జెట్ ఎక్కువ పెట్టి సో కాస్ట్ ఫెయిల్యూర్స్ అనేది కొంతవరకు జరిగిందని బయట టాకు. అట్లా అది ఎంతవరకు కరెక్ట్ అని మీ ఉద్దేశంతో ఏంటి, ఆ అభిప్రాయం ఏంటి దాని మీద? అంటే శాంసంగ్ కానీ కానీ మీ బడ్జెట్ ఆ హీరో ఇమేజ్కు ఆ సినిమా బడ్జెట్ కంటే మించి ఎక్కువ ఖర్చు పెట్టడం వల్లే లాస్ అవుతున్నారంటే దానికి ఏం సంబంధం చెప్తారు? ఏం లేదండి, లాస్ట్ ఎక్కడా లేదు. అంటే ఈ బడ్జెట్ లాస్ట్ అంటే ఇంకో సినిమా చేయం కదా, వెళ్ళిపోతారు కదా లాస్ట్ అంటే. సరే సరే గాంధీ గారు, యూట్యూబర్స్ ఇప్పుడు సబ్స్క్రైబర్ అనేది
టైటిల్ జస్టిఫికేషన్ ఏంటి, దాని బేస్ చేసుకుని పెట్టారా? అవును సార్, అంటే బేసిక్గా లాక్డౌన్ టైంలో ఇంట్లో ఎవరికి ఏమి పెద్ద పనులు లేవు కదా, సో ఆ టైంలో ఆ యూట్యూబ్ ఛానల్స్ వీటి మీద ఇవే చూస్తూ ఉండేవాళ్ళం. సో ఆ టైంలో ట్రావెల్ లాగర్స్ కూడా వాళ్ళ వీడియోలు చూడడం జరిగింది. ఏదో ఇంట్రెస్టింగ్గా ఉంది, కైండ్ ఆఫ్ ఒక ప్లేస్కి వెళ్ళి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం, ఈ కైండ్ ఆఫ్ థింగ్ అంతా చూసిన తర్వాత ఒక మంచి క్యారెక్టరైజేషన్స్ వీళ్ళు ఈ ట్రావెల్ బ్లాగర్స్, హీరో హీరోయిన్ ట్రావెల్ బ్లాగర్స్గా పెట్టుకొని కైండ్ ఆఫ్ వాళ్ళ సబ్స్క్రైబర్స్ కోసం ఏమేం చేస్తారు, లైక్స్ కోసం, ఈ షేర్స్ కోసం ఏం చేస్తారు అనేది ఇంట్రెస్టింగ్గా ఫన్నీ వేలో ఉంటుంది సార్. తమ్లైన్ సెట్టింగ్ బ్రహ్మాజీ గారు ఏమైనా చెప్పారా దీనికి? తమ్లైన్ సెట్టింగ్స్ బ్రహ్మాజీ గారు ఏమైనా చెప్పారా? బ్రహ్మాజీ గారిది వేరే క్యారెక్టర్ సార్, అది అదిరిపోతుంది. బ్రహ్మాజీ గారు మా తర్వాత డైరెక్టర్ గారు, ఒక సినిమా సూపర్ సక్సెస్ అయిన సినిమాలకు సంబంధించి దాంట్లో డైలాగులు ఇట్లో, దాని తర్వాత వచ్చే సినిమాల్లో కానీ లేకపోతే కామెడీ సినిమాలు కానీ లేకపోతే పెద్ద హీరో చెప్పిన డైలాగులు కానీ వాడుతూ ఉంటాం, సహజంగా జరుగుతూ ఉంటుంది. తర్వాత సినిమాల్లో కానీ లేదా స్కిట్స్లో కానీ వాడతాం. అయితే నిన్న రిలీజ్ అయిన వాల్తేరు వీరయ్య సినిమా థియేటర్ రిలీజ్ అయిన కొన్ని గంటలకే మీరు ఎలా వాడేసుకుంటారండి? అంత కోట్లు పెట్టి 100 కోట్లు పెట్టి సినిమా తీస్తే కొన్ని గంటలకి మీరు వాడేసుకోవడం అది కరెక్ట్ అనిపించింది? అంటే సార్, నేను టీజర్ రిలీజ్ అయిందని నాకు తెలిసే లోపలే 30-40 మంది కాల్ చేశారు సార్, ఇట్లాగా చిరంజీవి గారు మీ సినిమాని ప్రమోట్ చేస్తున్నారు అనేసి. ఫెల్ట్ వెరీ హ్యాపీ. బట్ వాడకం మొదలైన తర్వాత వాడేయడమే సార్, అంతే. బ్రహ్మాజీ గారు మీరు అప్కమింగ్ యాక్టర్, స్ట్రగ్లింగ్ యాక్టర్, వీళ్ళందరూ సీనియర్స్. వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఇప్పుడు ఇందులో నాకు భయం వేసింది ఏంటంటే జాతిరత్నాల ఫేమ్ ఫరియా అబ్దుల్లా గారు లొకేషన్ వచ్చేసరి మాకు చెమటలు పెట్టేసింది. నాకు ఆవిడ ఫస్ట్ టైం ఆవిడతో యాక్ట్ చేయడం అన్నది కొంచెం భయం వేసింది. బట్ సంతోష్ చెప్పాడు పర్లేదు, ఆవిడ పెద్ద షో ఆఫ్ కాదు, బాగానే కో ఆర్టిస్టులని కొన్ని న్యూ ఆర్టిస్టులని బాగా ఎంకరేజ్ చేస్తారు చెప్పడం వల్ల ఆవిడ బాగా ఇప్పుడు మా సినిమాలో ఆవిడే పెద్ద స్టారు అని సంతోష్ నన్ను ఇచ్చేసిన తర్వాత పరిచయం చేసిన తర్వాత 2 రోజులకి నాకు కొంచెం గుండె దడ తగ్గింది. సార్ సంతోష్తో పరిచయం అయింది బిఫోర్ దట్, ముందునే ఐ నో యూ. మనం ఇద్దరం జాతిరత్నాలు చేసాం కదా, ఐ డోంట్ నో యూ రిమెంబర్, గుర్తులేదా మీకు? గుర్తుంది. దాని తర్వాత మీరు పెద్ద హీరోయిన్ అయిపోయారు కదా, అప్పుడు కొత్త హీరోయిన్, అప్పుడు మనందరం ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళం. గాంధీ గారు పర్యా చెప్పండి. ఇక్కడ ఆ జాతిరత్నాల సినిమాతోటి మీ పేరు చిట్టిగా మారిపోయింది. సో అలాంటి చిట్టి ఇప్పుడు ఈ సినిమాలో ఎలా కనిపిస్తుంది? చిట్టి కాదండి ఈ మూవీలో. అదే చిట్టిగా మీ పేరు అసలు చిట్టిగా మారిపోయింది కదా, ఫరియా అబ్దుల్లా కాకుంటే చిట్టిగానే మీరు బాగా ఫేమస్ అయిపోయారు. మీ పేరే చిట్టిగా పిలుస్తున్నారు ఇప్పుడు అందరూ. పిలుస్తారండి, కానీ ఈ మూవీలో వసుదాయే కనిపిస్తుంది మీకు, చిట్టి కనిపించదు. ఎందుకంటే చిట్టి క్యారెక్టర్ చాలా డిఫరెంట్, నా వేరే పర్సనాలిటీ, అది నా ప్యారలల్ పర్సనాలిటీ అయిపోయింది. ఎవరైనా చిట్టి పిలిస్తే ఐ లవ్ ఇట్, నాకు చాలా నచ్చుతుంది. అండ్ ఐ థింక్ దట్ నేమ్ ఇస్ గోయింగ్ టు స్టే విత్ మీ. ఇప్పుడు నేను ఆటోగ్రాఫ్ కూడా ఇస్తున్నప్పుడు చిట్టి సైన్ చేస్తా. సో బ్రహ్మాజీ గారు, మీ పాత సినిమాలన్నీ మర్చిపోయి కొత్తగా డెబ్యూ సెకండ్ హీరో అన్నట్టు వస్తుంది మాకు. ఈ సినిమాలో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? మీకు హీరోయిన్ ఉందా? అంత రిస్క్ గాంధీ తీసుకోలేదు, ఆడియన్స్ కూడా రిస్క్ అని. అప్పుడు నా సరదా జోక్కి సెకండ్ హీరో అంటున్నారు, ఒక మంచి పాత్ర చేశాను. నా లైఫ్లో ఒక 10 బెస్ట్ మూవీస్ అంటే ఇది ఉండిపోద్ది నాకు. అంత బాగా తను డిజైన్ చేశాడు క్యారెక్టరు. టిపికల్ బ్రహ్మాజీ, ఇందులో టిపికల్ బ్రహ్మాజీ పలానా సినిమాలు ఇలాగే చేశాడు అని మాత్రం ఇందులో ఉండదు. నాకే కొత్తగా అనిపించింది. ప్రతి లైను, ప్రతి మాడ్యులేషను ఈ సినిమాలో నాకు ఏమాత్రం పేరు వచ్చినా అంతా క్రెడిట్ గాంధీకి వెళ్ళిపోద్ది. యాక్టర్గా నాకున్న అదృష్టం ఏంటంటే గాంధీ నా లైఫ్లోకి రావడం, బ్రహ్మాండమైన క్యారెక్టర్ రాయడం నాకు నా అదృష్టం. థ్యాంక్ యూ. గాంధీ గారు, సంతోష్ గారికి, గాంధీ గారు ముందుగా దీపావళి శుభాకాంక్షలు. మీ అందరికీ థ్యాంక్ యూ సార్, విష్ ద సేమ్. దీపావళి రోజున ఒక టపాస్ లాంటి ఫైర్ అవుట్ రిలీజ్ అయింది, చిరంజీవి గారు లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబర్ అని. మీరు ఊహించినది మీ ముందుకు వచ్చి కూర్చుండాలి, మీకోసమే ఆయన చెప్పినట్టుగా. అలాంటి చిరంజీవి గారికి మీరు కృతజ్ఞతగా ఎప్పుడు కలుస్తారు? ఈ సినిమానికి ఎప్పుడు చూపిస్తారు? కలుస్తాం సార్, తప్పకుండా. వెయిటింగ్, ఆయన చూపిస్తాను. ఆయన మాకు టైం ఇవ్వాలి కానీ మేము ఇప్పుడే వెళ్ళిపోతాం. 100% సార్, వెరీ వెరీ గ్రేట్ఫుల్. చిరంజీవి గారు ఎప్పుడు చిన్న సినిమాని ప్రమోట్ చేస్తారు,
మా సినిమాలకు కూడా వచ్చారు. మా అందరికి ఎప్పుడు ఆయన మా చిన్న సినిమాలు చిన్న యాక్టర్లు అంటే ఆయన బ్లెస్సింగ్స్ ఉంటుంది. సో ఆయన మాకు దేవుడు పైనుంచి ఇచ్చిన గిఫ్ట్ అది. చిరంజీవి గారు మా టైటిల్ ఆయన సినిమాలో సరదాగా చెప్పింది, మా సినిమాకి హెల్ప్ అవ్వడం అనేది మా అదృష్టం. సో ఆయన బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఆయన అందరూ వాడు అందరికి హెల్ప్ చేస్తాడు అది. సో వీఆర్ వెరీ హ్యాపీ యాక్చువల్గా. Farya, this side. After Jatiratnalu, you became a star overnight. After that, you choosing a characters or you're not seeing the big stars with? ఆఫ్టర్ జాతిరత్నాలు అండి ఐ టుక్ చిన్న బ్రేక్. ఎందుకంటే చాలా పెద్ద చేంజ్ అయిపోయింది, నా లైఫ్ మొత్తం చేంజ్ అయిపోయింది కదా. సో అది ప్రాసెస్ చేయడానికి అది దాంట్లో కొంచెం యూ కాంట్, ద పర్సన్ కెనాట్ చేంజ్ లైక్ దట్ ఓవర్ నైట్ కదా. ఐఎమ్ స్టిల్ ద సేమ్ పర్సన్, కానీ నా లైఫ్ మారిపోయింది. అండ్ ఆ లైఫ్లో అడ్జస్ట్ అవ్వాలంటే కొంచెం టైం తీసుకున్నా. ఇంకా ఫిల్మ్స్ గురించి మాట్లాడితే ఐ థింక్ నేను కొంచెం సెలెక్టివ్ అండి, ఎందుకంటే నాకు క్వాలిటీ ఓవర్ క్వాంటిటీ ఇష్టం. సో అందుకే డిఫరెంట్గా రోల్స్ ట్రై చేసిన. ఫర్ ఎగ్జాంపుల్ రావణాసురలో ఉన్నా, రావణాసుర గోయింగ్ టు రిలీజ్ రవితేజ గారితో. కానీ దాంట్లో కూడా రోల్ ఒక టిపికల్ హీరోయిన్ లాగా లేదు, ఒక నైస్ మంచి క్యారెక్టర్ ఉంది అండ్ స్టోరీలో ఇంపార్టెన్స్ ఉంది. అండ్ ప్యారలీ లైక్ షేర్ సబ్స్క్రైబ్లో మెయిన్ లీడ్ ఉన్నా. అండ్ వేరే ఒక తమిళ ఫిల్మ్ చేస్తున్నా, ఒక ఓటీటీ ప్లాట్ఫామ్లో కూడా ఏదైనా ఎక్స్పెరిమెంట్ చేస్తున్నా. సో ఐ లైక్ టు ఎక్స్పెరిమెంట్. ఇలా అప్పుడే నాకు ఎక్సైట్మెంట్, ఇట్ కీప్స్ మీ అలైవ్. సినిమా ఇండస్ట్రీలో ఒక సక్సెస్ రావడం అనేది మామూలు విషయం కాదు. ఎంతో కష్టపడి ఎంతో దానికోసం ఎంత తాతలు ఆడుతూ ఉంటారు. అలాంటిది జాతిరత్నాలు లాంటి బ్లాక్ బస్ట్ హిట్ వచ్చిన తర్వాత వేరే హీరోయిన్ అయితే దానికి 5 times రెమ్యునరేషన్ పెంచేయడం, ఓన్లీ పెద్ద హీరోలతో చేయడం, పెద్ద డైరెక్టర్తో చేయడం, ఇట్లా చూస్ చేసుకుంటారు. అలాంటిది మీరు ఇట్లా ఈ సంతోష్ శోభన్తో చేయడం, మళ్ళీ మేకపాటి గాంధీ గారితో చేయడం అనేది, అట్లా చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది మీ ఉద్దేశం? పెద్ద ఏంటి చిన్న ఏంటి అండి, మనసులో పెద్ద ఉండాలి కదా. సూపర్. మామూలుగా తెలుగు అమ్మాయికి ఎక్కువ ఎంకరేజ్మెంట్ ఉంటుంది అనేది ఇదివరకు ఉండేది జనరల్గా. మీరు తెలుగు అమ్మాయి, హైదరాబాద్ అమ్మాయి. సో మీకు ఇలాంటి కొత్తగా సినిమాల అవకాశాలు వచ్చి చేయటం అనేది ఎలా ఫీల్ అవుతున్నారు? యాక్చువల్గా చెప్పాలంటే నేను తెలుగు ఎప్పుడు నేర్చుకోలే అండి. ఇప్పుడు జస్ట్ 2-3 years జాతిరత్నాల తర్వాత నేర్చుకున్నా. ఎందుకంటే డబ్బింగ్ చేయాలి అండ్ కొంచెం ఆడియన్స్తో కనెక్ట్ చేయాలి అంటే ఐ పిక్డ్ అప్ తెలుగు ఆన్ ద జాబ్. కానీ హైదరాబాదీ అమ్మాయి ఎప్పుడు అవసరం పడలే, అందుకే జస్ట్ అక్కడ ఏం ప్రాబ్లం లేదు నాకు. కానీ ఐ థింక్ నేను ఇది చేస్తున్నా కాబట్టి ఐ నో లాట్ ఆఫ్ తెలుగు గర్ల్స్ who are feeling like they can also do it. There are అమ్మాయిలు who are getting inspired by this. So that is something that inspires me. ఇంకా అది రివర్స్ నాకు కూడా వస్తుంది ఆ మోటివేషన్, ఇన్స్పిరేషన్. ఎందుకంటే నేను కాలేజెస్ ఆర్ ఎక్కడైనా వెళ్తే ఐ డెఫినెట్లీ టాక్ అబౌట్ దిస్. అమ్మాయిలు మీరు ఎక్కడున్నారు, టెక్నీషియన్స్లో మేల్స్, క్రూజ్లో మేల్స్, వేర్ ఎవర్ యూ గో మోస్ట్లీ మేల్స్ కదా. 90% ఇండస్ట్రీస్ మేల్ రన్నింగ్ రైట్ నౌ. వేర్ ఆర్ ద గర్ల్స్? సో మాలాగా normal girls, like from small towns, from big towns, girls should come. So I like to talk about that. నాకు ఇష్టం అండి. గాంధీ గారు, సంతోష్ గారు, ప్రభాస్ గారు ట్రైలర్ లాంచ్ చేశారు కదా, ఆయన ఏమైనా కాంప్లిమెంట్స్ ఇచ్చారా మీకు? సార్ ట్రైలర్ లాంచ్ అయిన తర్వాత ఇంకా ఇంటరాక్ట్ అవ్వలేదు సార్. బట్ ఆయన పోస్ట్ పెట్టడం లైక్ ఐ సెడ్ వీఆర్ ఆయన ట్రైలర్ చూసి లాంచ్ చేశారా, చూడకుండా లాంచ్ చేశారా? ట్రైలర్ చూసి లాంచ్ చేశారు సార్. అండ్ చూడకుండా అంటే కాంప్లిమెంట్స్ ఏమైనా ఇచ్చుంటారు కదండి? లేదు సార్, అదే సార్, నేను ఇంటరాక్ట్ అవ్వలేదు సార్. బ్రహ్మాజీ గారు, మీరు ఈ సినిమా చూసిన తర్వాత 25 times ఖచ్చితంగా నవ్వుతారని చెప్తున్నారు కదా, 25 times నవ్వుతారా, ఇంకా ఎక్కువ నవ్వుతారా? మరీ ఓవర్ యాక్షన్ మళ్ళీ టూ మచ్ అంటున్నాడని 25 times అంటున్నాను, కానీ 250 సార్లు అవుతారు. గాంధీ గారు, వెంకటాద్రి ఎక్స్ప్రెస్ లాంటి వరుస సక్సెస్ సినిమాలు చేస్తూ మళ్ళీ మీ కెరియర్ని కొంచెం పైకి వెళ్ళకుండా మళ్ళీ స్మాల్ ఫిల్మ్స్ ఇట్లా చేయడానికి రీజన్ ఏంటి? యాక్చువల్గా మీరే సార్, అంటే కైండ్ ఆఫ్
అంటే ప్రతిసారి కలిసినప్పుడు అంతా ఎందుకు ఇంత గ్యాప్ తీసుకుంటున్నావు, 2 ఏళ్ళు గ్యాప్ ఏంటి, సంవత్సరం గ్యాప్ ఏంటి అంటున్నారు. సో ఏ కథ నాకు ఇంట్రెస్టింగ్గా ఉండి నన్ను ఎక్సైట్ చేసి ఇది డెఫినెట్గా చేద్దాం అంటే చేసేస్తున్నాను సార్. సో ఇంకా టైం అనేది తీసుకోకుండా సో ఏ సినిమా అయితే నాకు కొద్దిగా ఎక్సైటింగ్గా ఉంటుందో అది చేద్దాం అనేది ఫిక్స్ అయ్యాను సార్. అది చిన్నదనే పెద్దదని అలాంటిది ఏం లేదు సార్. యా Faria. Sorry. I like the way you talked about woman empowerment. So my question is, have you satisfied with your journey so far? 100%. I can die today and I have no regrets. So like you said, you have a couple of films. So like, and tell about your character in this. సో నా క్యారెక్టర్ కూడా నేను రిలేట్ అయినా, ఎందుకంటే షీజ్ అ సోలో ట్రావెలర్ అండ్ చాలా ఇంటర్వ్యూస్ కూడా చెప్పిన దట్ షీజ్ కాన్ఫిడెంట్, చాలా మెచ్యూర్గా ఉంటుంది. అండ్ రియల్ లైఫ్లో అలాంటి క్యారెక్టర్స్ ఉన్నాయి. అండ్ ఐ థింక్ వీ షుడ్ క్రియేట్ మోర్ రిలేటబుల్ క్యారెక్టర్స్ నాకు అనిపిస్తుంది. సో థ్యాంక్స్ టు గాంధీ ఫర్ రైటింగ్ అ క్యారెక్టర్ విచ్ హ్యాస్ లేయర్స్. అమ్మాయిలు యూజువల్గా దే హ్యావ్ అ రొమాంటిక్ ట్రాక్ అంతే ఇన్ అ కమర్షియల్ ఫిల్మ్ మీరు చూస్తే. కానీ క్యారెక్టర్కి లేయర్స్ ఉండాలి, ఒక బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఉండాలి. అలాంటివి కొత్త థాట్స్, థింకింగ్ నాకు ఇష్టం. సో ఇట్స్ గ్రేట్. ఐ లైక్ ద స్టోరీ అండ్ ద నరేటివ్. Santosh, how is it playing Viplam character in this? ఇట్స్ మై ఫేవరెట్ క్యారెక్టర్ టిల్. నాకు చాలా ఇష్టమైన క్యారెక్టర్ బికాజ్ ఇట్స్ అంటే నాకు ఇంత ముందు వరకు నాకన్నీ వయసుకు మించిన బరువులు మోసే బాధాకరమైన పాత్రలు పోషించే అవకాశం వచ్చింది. సో ఫస్ట్ టైం నా బాధలన్నీ పక్కోడు మీద తోసేసి అందరు ఇబ్బంది పడినా పర్లేదు, వీడు మాత్రం హ్యాపీగా బతికేస్తాడు విప్లవ్. అండ్ ఇట్స్ యాక్చువల్లీ క్వైట్ లిబరేటింగ్ అండి టు ప్లే దిస్ క్యారెక్టర్. అంటే సినిమా మొత్తం మనస్ఫూర్తిగా నేను నవ్వుతూ చేశాను. సో ఐ థింక్ ఇట్ ఇస్ వెరీ వెరీ ఐ రియలీ లవ్ ప్లేయింగ్ దిస్ క్యారెక్టర్. సందేశ్ గారు, సినిమాలో విద్వాంసాలు క్రియేట్ చేసే విప్లవ, విద్వాంసాలని ఆపే విప్లవ? లేదు, మంచి క్వశ్చన్ కదా, కొంచెం ఇంట్రెస్టింగ్ అని చెప్తాం. తమ్నేలు పడతాను ఆలోచిస్తాను, ఏం దొరకట్లేదు. ఎందుకంటే ట్రైలర్లో ఉంది కదా అది, విద్వాంసాలు క్రియేట్ చేసే డైలాగు ఫరియా గారు చెప్పారు కదా. సో విద్వేషాలా సార్? విద్వేషాలు అసలు ప్రాంతీయ విద్వేషాలు కాదు, కానీ రకరకాల విద్వేషాలు క్రియేట్ చేస్తారు సార్. సుదర్శన్ గారు, అంటే ఇందులో మీ క్యారెక్టర్ చూస్తుంటే మొత్తం కూడా సంతోష్ గారు మీపైనే మొత్తం నెట్టేసి పాడేసినట్టు ఉంది కదా. సో ఎట్లా అనిపించింది? లేదండి, అంటే సంతోష్ బాబు బ్రో సినిమాలో ఇప్పుడు ఇది థర్డ్ రిలీజ్ చేయబోయే సినిమాల్లో కూడా ప్రతి సినిమాలో చాలా చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్లు వచ్చాయి నాకు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాలో పక్కనే ఉంటాను సినిమా అంతా, కానీ డిఫరెంట్ క్యారెక్టర్లు, ఆ సిచ్యువేషన్ కామెడీ మొత్తం ఫుల్ ఎంజాయ్ చేస్తారు అసలు. సంతోష్ గారు, ఇందాక బ్రహ్మాజీ గారు ఒక మాట అంటున్నారు, అంటే ఫరియా అబ్దుల్లా మీరు అంటే లైక్ అండ్ షేర్ చేశారు, సబ్స్క్రైబ్ అంటున్నారు. ఇట్స్ ట్రూ? లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేశాం కదా సార్ ఇద్దరం కలిసి, అంటే సినిమానే చేశాం సార్. అంతేనా? అంతే సార్. ఇప్పుడు మీరు ఏమడిగా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేశాను సార్. November 4 రిలీజ్. యా, హాయ్ టీమ్. ఈ సినిమా తర్వాత సుదర్శన్, ఈ సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత సుదర్శన్ నా పక్కన సంతోష్ చేసేదని చెప్తాడు, కానీ సంతోష్ అలా మాట్లాడాడు. నా పక్క క్యారెక్టర్ సంతోషం చెప్తాడు. సార్ యాక్చువల్గా ప్రెస్ మీట్కి ముందు ఏం జరిగిందంటే, బ్రహ్మాజీ గారి క్యారెక్టర్ రివీల్ చేయకూడదున్న ఉద్దేశంలో మేము రివీల్ చేయట్లేదు. చాలా సర్ప్రైజ్. బ్రహ్మాజీ గారు వచ్చినప్పుడు థియేటర్ అంతా దద్దరిల్లు వచ్చింది. So thanks for your questions and thank you so much.